టీఆర్ఎస్ కుటుంబ పాలన అన్నారు కదా, మరి కాంగ్రెస్ కూడా కుటుంబ పాలనే కదా? ఇది చాలా తప్పు. ప్రజలు కూడా అలా బిల్డప్ చేస్తారు మిగతా పార్టీల వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కుటుంబ పాలన కాదు. ఎందుకు కాదు అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెహ్రూ గారు ఉన్నా, ఇందిరాగాంధీ గారు ఉన్నా, రాజీవ్ గారు ఉన్నా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు అధికార హోదాలో పనిచేయలేదు. స్పష్టంగా చెప్తున్నాం. రెండోది, ఇక్కడ కేసీఆర్ గారు కుటుంబ పాలన ఎందుకు అంటున్నామంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, వాళ్ళ సొంత కుమారుడే మంత్రి, వాళ్ళ అల్లుడు మంత్రి, వాళ్ళ కూతురు పార్లమెంట్ సభ్యురాలు, ఇంకొక సెట్టగుడు కొడుకు కోబ్రేదర్ కొడుకు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా మనం చేశారు. మేమని కుటుంబ పాలన ఎందుకు అంటున్నామంటే, వీళ్ళు నలుగురు 4 స్తంభాలలాగా వేరే వాళ్ళకి ఎవరికి అవకాశాలు రాకుండా వీళ్ళ నలుగురు దగ్గరికే వచ్చి అన్ని విషయాలు, అన్ని సెటిల్మెంట్లు, అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలందరి దృష్టిలో ఇది కుటుంబం ఈ తెలంగాణ తెచ్చుకుంది ఈ కుటుంబం కోసమా, ఈ కుటుంబం కోసమే మనం ఇంత కష్టపడ్డామా, ఇంతమంది ఆత్మ బలిదానాలు చేసింది ఈ తెలంగాణ కోసమా, మనం అనుకుంది సామాజిక తెలంగాణ ఏమైపోయింది, ప్రజాస్వామిక తెలంగాణ ఏమైపోయింది అని బాధ తప్ప అసలు రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ఫ్యామిలీకి, కేసీఆర్ ఫ్యామిలీకి అసలు ఏమైనా పోలికుందండి? అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు భారతదేశం కోసం, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం అది. మంది ప్రాణాలు త్యాగం చేస్తే అధికారంలోకి వచ్చే కుటుంబం ఇది. వీళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం పోలికేందండి? అసలు ఎక్కడా పోలిక లేదు. వీళ్ళు వేరు, వాళ్ళు వేరు. దానికంటే చూడు, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వాళ్ళు భారతదేశానికి ఆదర్శమైన కుటుంబం, భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయే కుటుంబం. ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటేనే గాంధీ కుటుంబం అనే అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబం వాళ్ళు. ఏ రోజు కూడా వాళ్ళ అధికారం కోసం లాలుచిపల్ల, ఏ రోజు కూడా అధికారం కోసం వాళ్ళు తాపత్రయపడలేదు. వీళ్ళు అధికారాన్ని వదలలేక, అధికారం మళ్ళీ మన చేతికి రావద్దని, నా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే 9 నెలల ముందే చేతగాక కాడిపడేసిన ముఖ్యమంత్రి నువ్వు. వాళ్ళలా ఎలా అయితే అండి? వాళ్ళకి మీకు పోలిక ఎక్కడ? కేసీఆర్ గారి కుటుంబం వేరు, రాహుల్ గాంధీ గారి కుటుంబం. రాహుల్ గాంధీ గారి కుటుంబం భారతదేశంలో మమేకమైన భారతదేశ జాతి కోసం పునర్నిర్మించే కుటుంబం, ఒక కుటుంబం. వీళ్ళు తెలంగాణ భక్షకుల కుటుంబం. ఇది తెలంగాణని మొత్తం భక్షిస్తుందని చెప్పి ప్రజలు భావిస్తున్న కుటుంబం. ప్రజలందరూ భావన అలా ఉందని నా ఒక్క అభిప్రాయం కాదు. వాళ్ళ మీద వ్యక్తిగత వ్యతిరేకం లేదు, వ్యక్తిగత ద్వేషము లేదు. ప్రజలు అనుకుంటున్న మాట నేను చెప్తున్నా. కేసీఆర్ గారి కుటుంబం మొత్తం కుటుంబ పరిపాలన, కూతురు, కొడుకు, అల్లుడు, తమ్ముడు, ఇళ్ళతోనే నడుస్తుంది మొత్తం పరిపాలన అని ప్రజలు ఒక భావనలో ఉన్నారు. ఆ భావన తొలగించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పేరు ఉంది. డెమోక్రసీ సిస్టంలో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ కొడుకులు ఎవరు అక్కడ రాలా, అసలు మనకి సెక్రటరీకి రాలా. రాజశేఖర్ గారి కుటుంబం ఉన్నప్పుడు జగన్ గారి మీద ఆరోపణలు ఉన్నమాట వాస్తవం, కానీ జగన్ గారు కూడా ఎప్పుడు మనకి సెక్రటరీకి రాలా. పివి నరసింహ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా వాళ్ళ పిల్లలు ఎవరు కూడా సెక్రటరీ రావడం, ఇలా చేయడం, జోక్యం చేసుకోవడం చాలా తక్కువ. కానీ ఇదైతే మొత్తం ఎంత దారుణం అంటే, ఈ తెలంగాణలో వేరే వాళ్ళు ఎవరు లేనట్టుగా ఈ కుటుంబం ఒక్కటే. ఈ నలుగురు ఎక్కడ చూసినా కేసీఆర్ గారు, ఎక్కడ చూసినా కవిత గారు, ఎక్కడ చూసినా కేటీఆర్ గారు, ఎక్కడ చూసినా హరీష్ రావు గారు. అని పాపం ఈ మధ్య హరీష్ రావు గారికి అన్యాయం చేస్తారు. హరీష్ రావు గారిని దూరం పెట్టారు కూడా, అది వేరే విషయం. ఆ మాట మనం అన్నాం, వాళ్ళు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే ఉలిక్కిపడినట్టుగా వాళ్ళు మేము ఎప్పుడు పెట్టామని ఇంకో వేరే రకంగా మాట్లాడుతున్నారు. సరే, అవన్నీ భవిష్యత్తు కాలంలో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణలో మాత్రం ఒక కుటుంబ సొత్తు అయిపోయింది. తెలంగాణ ఒక కుటుంబ పరిపాలన అయిపోయింది, ఒక దొరల పరిపాలన, ఒక గడిల పరిపాలన అయిపోయింది. ఇలాంటి పరిపాలనని తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. తెలంగాణ ప్రజలు కోరుకున్న పరిపాలన వేరు, ప్రజాస్వామిక పరిపాలన వేరని మాకు స్పష్టంగా ఉంది. ప్రజలందరి అభిప్రాయం కూడా అదే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.